హాయ్ ఫ్రెండ్స్, కాకరకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చేదుగా ఉంటుందని చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఈ వీడియోలో నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి. పప్పు, సాంబార్, రసంలోకి సైడ్ డిష్గా సూపర్ టేస్ట్ ఉంటుంది. అలానే చేదు కూడా ఉండదు. కాకరకాయని ఫస్ట్ పైన చెక్కు తీసేసి రౌండ్గా గింజలు లేకుండా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి సాల్ట్ ముక్కలకు పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఇలా సాల్ట్ కలుపుతూ ఉంటే కాకరకాయల్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ని చేతితో గట్టిగా ప్రెస్ చేసి వాటర్ అంతా స్క్వీజ్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని వేరొక బౌల్లోకి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి జల్లించుకోవాలి. జల్లించుకున్నాక అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నిటిని చేత్తోనే మసాలాలన్నీ ముక్కలకి పట్టేటట్లుగా కలుపుకోవాలి. కాకరకాయల్లో ఉన్న వాటర్ సరిపోతుంది పిండిని కలుపుకోవడానికి. ఏదైనా గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కాకరకాయలని ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మిగిలిన అన్ని కాకరకాయలని ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చితే ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వేరుశెనగ గుళ్ళు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని వాటిని కూడా కాకరకాయ ఫ్రైలో కలుపుకుంటే సూపర్ టేస్టీ అండ్ డెలిషియస్ కాకరకాయ ఫ్రై రెడీ. Thanks for watching.